ప్రవస్తి మీ అమ్మగారమ్మ, సునీతకి పిల్లలున్నారు, కిరవాణి గారికి పిల్లలున్నారు, అనిల్ ప్రవీణ వాళ్ళకి పిల్లలున్నారు, నాశనం అయిపోతారు అన్న శాపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఫైనల్ గా కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో ఒకళ్ళే ఉంటారు, సెకండ్ ప్లేస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఉంటుంది. అలా అని చెప్పి ఈ రోజు ఎలిమినేషన్ లో నేను ఓడిపోయాను, లైఫ్ లోనే నేను ఓడిపోయాను, నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్ లో ఏవి నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి రెస్పెక్ట్ తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా, మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అది మేము మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య. ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్తూ, తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు. గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు, ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి మీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.